వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందమూరి చంద్ర గారు. నమస్కారం అంజుబాబు గారు. ఫ్లాష్ బ్యాక్ లో మనం గతంలో స్మరించుకుంటూ ఉన్నాం. సో ఈ నేను రీసెంట్ ఎపిసోడ్ లో అయితే మనం బిఎన్ రెడ్డి గారిని, కేవి రెడ్డి గారిని మాట్లాడుకున్నాం. ఓకే, సో వాళ్ళిద్దరితో పాటుగా నాగిరెడ్డి గారు, చక్రపాణి గారు ఉన్నారు. వీళ్ళిద్దరు ప్రథములు, పిల్లర్స్. ఇప్పుడు ఇండస్ట్రీకి పిల్లర్స్ అని అంటామో, వాహిని విజయవాహిని స్టూడియోకి ఈ నలుగురు పిల్లర్స్. సో యాక్చువల్ గా మనం ప్రతి ఎపిసోడ్ ఏం చేస్తాం అంటే ఒకరి గురించి మాట్లాడుకుంటాం. అవును, కానీ ఈ ఎపిసోడ్ లో ఎందుకంటే వీళ్ళిద్దరిని విడదీరాను తీరాలి, ఇద్దరు గురించి జంటగానే మాట్లాడాలి. వీళ్ళిద్దరిని ఒకరిని విడిచి ఒకరు ఉండలేని బంధం. కరెక్ట్. ఎలాంటిదంటే నా దృష్టిలో వీళ్ళిద్దరు కూడా విజయవాహిని ఎలాగో, కృష్ణార్జునులు అనేవాళ్ళు ఎలాగో, వీళ్ళిద్దరు కృష్ణార్జునులు. విజయుడు అంటే అసలు ఫస్ట్ వాహిని స్టూడియో అది. తర్వాత విజయ నాగిరెడ్డి గారు వచ్చిన తర్వాత యాడ్ అయింది. అవును, నాగిరెడ్డి గారు వచ్చింది దేన్ని బేస్ చేసి యాడ్ చేశారు? విజయుడు అనే పేరుని తీసుకుని, విజయుడు అంటే అర్జునుడు. అలాగే ఇప్పుడు ఈయన కృష్ణార్జునులు, వీళ్ళిద్దరూ కృష్ణార్జునులుగా మనం రూపొందించాం. అయిన తర్వాత వాళ్ళు సినిమాలు తీయాలనుకున్నప్పుడు ఈ నాగిరెడ్డి గారిది ఏంటంటేనండి, నాగిరెడ్డి గారు చెప్తాను, దాని తర్వాత చక్రపాణి గారు లేట్గా కనెక్ట్ అవుతారు ఈ ఎపిసోడ్. నాగిరెడ్డి గారు ఏంటంటే విలేజ్ లో నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నగారు ఉల్లిపాయల వ్యాపారం చెప్పుకున్నాం ఇదివరకు, మా ఉల్లిపాయ వ్యాపారం ద్వారా చెన్నైకి షిఫ్ట్ అయిపోయారు. దీంట్లో బిఎన్ రెడ్డి గారు చదువు ముందుకు సాగింది, కాలేజీ వరకు సాగింది. ఆయన చదువు ఆపల, ఆయనకి అది చదువు ఇంట్రెస్ట్ కాబట్టి. బట్ నాగిరెడ్డి గారికి 9వ తరగతి తోటి అయిపోయింది. మెడ్రాస్ తీసుకొచ్చి చదివించినా కూడా ఆయనకి ఇది ఎక్కల. సో తండ్రి గ్రహించాడు, మరి నాగిరెడ్డి నీకు వ్యాపార దృక్పథం బాగా ఉంది, ఏం చేద్దంటే సలహాలు మాట్లాడుకుంటున్నప్పుడు తెలుస్తుంది కదా ఎవరెవరు ఏంటనే. ఆయన తండ్రి విపరీతమైన వ్యాపారం చేస్తున్నారు కాబట్టి కొడుకు యొక్క మెంటాలిటీ గ్రహించాడు ఆయన. వీడు దేనికి పనికి వస్తాడని జనరల్గా తల్లిదండ్రులు అదే ఆలోచించేది, తండ్రి ఆలోచిస్తాడు వీడు దేనికి పనికి వస్తాడు, ఇంజనీరింగ్ కా డాక్టర్ కానీ అనుకుంటాం కదా. అలాగే బిఎన్ రెడ్డి గారిని కాలేజీకి పంపించి ఈయన్ని వ్యాపారం చూసుకోమన్నాడు. ఇంకా సినిమాల్లోకి రాలా నాగిరెడ్డి గారు ఈ పాయింట్లో. ఏమంటే వ్యాపారం చూసుకోమంటే వీళ్ళు ఏం చేస్తారంటే, వ్యాపారం బ్రిటిష్ టైంలో బ్రిటిష్ ఏజెంట్లకి వీళ్ళ ఊళ్ళల్లో పండిన ఉల్లిపాయల్ని, ఈ సరుకుల్ని తీసుకొచ్చి ఇక్కడ సప్లై చేసేవాళ్ళు. ఇక్కడి నుంచి షిప్పింగ్ ఉండేది. రంగూన్కి, బర్మాకి కూడా పంపించేవాళ్ళు. ఇదివరకు బ్రిటిష్ రైమ్ కదండి అది. అంచేత ఈ దీంట్లో నిష్ణాతుడు ఆయన. ఎవరు? నాగిరెడ్డి గారి తండ్రి. ఆయన పేరు కూడా బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి. అంచేతంటే ఆ నరసింహారెడ్డి పేరే బిఎన్ రెడ్డి గారికి పెట్టారు. ఎందుకంటే వాళ్ళ కులదైవం నరసింహస్వామి. అంచేత వాళ్ళ వంశంలో ఎవరు పుట్టినా నరసింహస్వామి పెట్టాలని పేరు. అందుకని తండ్రి పేరు పెద్ద నరసింహారెడ్డి, బిఎన్ రెడ్డి గారి పేరు చిన్న నరసింహారెడ్డి అని మాట్లాడుకునేవాళ్ళు. ఈయన మాత్రం నాగిరెడ్డి తర్వాత పిల్లల్లో. అయిన తర్వాత ఆ వ్యాపారం చూసుకోమన్నాడు ఈయన. చాలా బాగా చూసుకుంటున్నాడు ఈయన. చాలా బాగా చూసుకుంటుంటే అక్కడి నుంచి ఈయన ఏం చేశాడంటే, నాగిరెడ్డి గారిని వీడు చాలా తెలివైన వాడు, వీడు బాగా చూసుకుంటాడు, మనం సరుకు అక్కడ పంపిస్తున్నాం కాబట్టి షిప్పులు, అక్కడ ఒక బ్రాంచ్ ఆఫీస్ పెట్టాలి అని చెప్పేసి రంగూన్కి పంపించాడు ఈయన. నాగిరెడ్డి గారిని రంగూన్కి పంపించాడు షిప్లో. ఒక షిప్పింగ్లో వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళి అక్కడ ఆఫీస్ తీసి అక్కడే మెస్లో భోంచేస్తూ రంగూన్లోని ఆఫీస్లోనే ఉంటున్నాడు ఆయన. ఆఫీస్లో ఉంటుంటే ఈయన అక్కడ వ్యవహారాలను చూస్తున్నాడు. ఇక దీనికి సంబంధం లేదు, మనం సినిమా గురించి చర్చించుకోక్కర్లా. నాగిరెడ్డి గారు ఇంకా సినిమాకి రాలా. ఇప్పుడు నాగిరెడ్డి గారు పర్సనల్ విషయాలు మాట్లాడుతున్నాం. ఈయన ప్రస్తుతం రంగుల్లో ఉన్నారు. రంగుల్లో ఉంటే ఒక గొప్ప ఇన్సిడెంట్ జరిగింది. ఈయన మెస్లో భోంచేస్తూ ఉంటారు కదా. మెస్లో భోంచేస్తున్నప్పుడు ఒకరోజు భోంచేసి బయటకు వస్తే ఒక వ్యక్తి నీరసంగా నిలబడి ఉన్నాడు. ఏంటని బాబు నమస్కారం పెడుతున్నాడు, వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం పెడుతున్నాడు. ఎవరో రియాక్ట్ అవ్వట్లా. నాగిరెడ్డి గారు ఆగారు. కొంతమంది రియాక్ట్ అవుతారు, కొంతమంది మనం ఏం చేస్తాం అడుగుకునే వాళ్ళు వస్తుంటే ఇలా అంటాం కదా మనం, అలాగే అనేవాళ్ళు వెళ్ళిపోయారు. కానీ నాగిరెడ్డి గారు ఆగారు. నాగిరెడ్డి గారు ఆగి ఏంటి నాయన అన్నారు. ఆకలేస్తుందండి బాబు, భోజనం పెట్టండి. మెస్ దగ్గరే ఉన్నాడు ఆయన.
రా అని చెప్పి లోపల తీసుకెళ్ళి భోజనం పెట్టించాడు. ఏం చేద్దంటే వాళ్ళ వంశంలో బాగా ఊళ్ళో పెద్ద మనుషులు కదా వాళ్ళు, అందుకని ఈ లక్షణాలు ఉంటాయి వాళ్ళకి. రైతుల్ని బాగా చూసుకుంటారు, కూలోళ్ళని బాగా చూసుకుంటారు. అలాగా లోపల తీసుకెళ్ళి భోజనం పెట్టాడు. భోజనం పెట్టిన తర్వాత ఇక బయలుదేరుతామంటే, బాబు నేను తిన్నాను సరే, కానీ ఇంటి దగ్గర పిల్లలు వాళ్ళు ఉన్నారు, అంచేత వాళ్ళకి లేదండి నేను తిని వెళ్ళలేనండి, నేను ముందు చెప్పలేకపోయాను మీతోటి అన్నీ నాకు పెట్టడం మీరు ఇది అత్యాసపోతానేమోనని చెప్పేసి నేను మీకు చెప్పలేకపోయాను ముందే, లేకపోతే నేను తినకూడదు అనుకున్నాను సార్ అది చెప్పాడు. అలాగా అని చెప్పేసి అయితే ఇంట్లో వాళ్ళకి కావాలి కదా అని చెప్పేసి భోజనం తీసుకెళ్ళలేరు కదా, అందుకని ఆయన తీసుకెళ్ళి ఏం చేశాడంటే పచారీ కొట్టుకు తీసుకెళ్ళాడు, కిరాణా కొట్టుకు తీసుకెళ్ళి ఒక నెలకు సరిపడా సరుకులు ప్రొవిజన్స్ అన్నీ కొని పద అని చెప్పేసి ఆయన తీసుకుని కొన్ని ఈయన తీసుకున్నాడు, కొన్ని ఆయన తీసుకున్నాడు, ఇద్దరు కలిసి మీ మిల్లు ఎక్కడ పద అని చెప్పేసి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత ఆయన కళ్ళల్లో చాలా కృతజ్ఞతా భావాలు చాలా ఉన్నాయి. ఎవరు అన్నం పెట్టించాడు, పైగా పచారీ కొట్లు ఇలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు కూడా ఉంటారా అనే భావం ఆయనలో కనపడింది. తీసుకున్న వాళ్ళలో రిసీవ్ చేసుకున్న వాళ్ళు. అక్కడి నుంచి తీసుకెళ్తే అక్కడ ఒక చిన్న హట్ లాంటిది వెళ్ళిన తర్వాత నాగిరెడ్డి గారు తీసుకెళ్ళి ఈ సరుకులను లోపల పెట్టాయా అని చెప్పి వెళ్ళాడు. ఈయన వెళ్ళబోతుంటే ఏదో వాయిస్లు కనపడినాయి అక్కడ లోపల నుంచి ఏదో వాగ్వాదం జరుగుతుంది, ఆడ వాయిస్లు మగ వాయిస్లు అనేటప్పటికీ కొంతసేపటి అయిన తర్వాత ఆయన స్పీడ్గా వచ్చి లోపల రండి సార్ అన్నాడు. ఆయన లోపలికి వచ్చాడు. ఆయన నాగిరెడ్డి గారు వచ్చి ఈయన తలిపేసి వెళ్ళిపోయాడు. లోపల చూస్తే ఒక అమ్మాయి 20 ఏళ్ళ అమ్మాయి ఉంది. వచ్చి ఏంటమ్మా ఏంటి ఆయనకు అర్థం కాదు, నాగిరెడ్డి గారికి అర్థం కాలే. ఏంటమ్మా అన్నారు. దండం పెట్టింది. అయ్యా మీరు మా నాన్నగారికి అన్నం పెట్టించారట, ఈ సరుకులన్నీ ఇప్పించారట, అంచేత మీరు మీ కృతజ్ఞత తీర్చడానికి మిమ్మల్ని ఎలా సంతోషపెట్టాలని ఆలోచించుకుంటున్నారు సార్, నాకు అది ఇష్టం లేదయ్యా, దండం పెడతానయ్యా అని చెప్పి నాగిరెడ్డి గారి కాళ్ళ మీద పడింది. వచ్చేటప్పుడు నాగిరెడ్డి గారు స్టన్ను, వాడి మీద కోపం వచ్చేసింది. ఫాస్ట్గా నువ్వేం భయపడకమ్మా, నేను అలాంటి వాడిని కాదు, నువ్వు హ్యాపీగా వంట చేసుకుని మీరు భోజనం చేయండి అని చెప్పేసి బయటకు వచ్చి వాడిని ఫాట్మంట కొట్టబోయాడు. ఏమనుకుంటున్నారు నువ్వు అంటే, నేను సాయం చేసింది ఇట్లాంటి వాడి కోసమా, అసలు నీకు ఆలోచన ఎలా వచ్చింది అంటున్నా, సాయం పొందిన వాడు ప్రతి వాళ్ళకి ఎంతమందికి ఇలా నువ్వు చేస్తావు, నువ్వు నీ ఫ్యామిలీ అంటే గౌరవం లేదా, నీకు ఇది లేదా, ఆడపిల్ల అంటే ఆడపిల్లని గౌరవించడం నేర్చుకో ముందు అని చెప్పేసి వాడు తిట్టి ఇట్లాంటి పనులు ఎప్పుడు చేయబాకు అని చెప్పేసి వాడికి ఈసారి ఏదైనా జరిగినట్టు తెలిసిందో నిన్ను ఊరుకోను అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. దండం పెట్టేశాడు, వెళ్ళిపోయాడు. అయిపోయిన తర్వాత సరే ఇలా జరుగుతుండగా వారు సెకండ్ వరల్డ్ వార్ 39లో ఏదో 45 వరకు సెకండ్ వరల్డ్ వార్ జరిగింది కదా, యుద్ధం కావడం వల్ల ఈయన రంగూన్ నుంచి వచ్చేసాడు ఇక్కడికి వచ్చి సరుకు మాత్రం పంపించారు. పంపిస్తే అంటే యుద్ధం జరుగుతుందన్న వార్త విని ఆయన మెడ్రాస్ వచ్చేసాడు. మెడ్రాస్ వచ్చేసిన తర్వాత సరుకులు మాత్రం వెళ్తూనే ఉన్నాయి. ఈయన ఉండకూడదుగా మళ్ళీ రేపు ఏదైనా సరుకు అయితే పర్వాలేదు, కానీ షిప్లో వెళ్ళిన సరుకు ఒకసారి వెళ్ళిన షిప్లో సరుకు కనపడలా, మిస్సుడు, పెద్ద నష్టం అయింది. రంగును వెళ్ళాల, ఈ సముద్రంలోనూ కనపడలా. వెళ్ళిన తర్వాత ఇక ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో రంగూన్ నుంచి వెకేట్ చేశారు జనాలు. యుద్ధ వాతావరణం వచ్చేసి యుద్ధ బాంబులు పడతాయని చెప్పిన తర్వాత రంగూన్ నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు. ఇప్పుడు విచిత్రమైన ఇది పడింది ఏంటంటే, రావాల్సిన అప్పులేమో రాలా, వీళ్ళు సరుకు వేశారు కదా, రంగూన్లో వాళ్ళు వ్యాపారస్తులు అందరూ మైగ్రేట్ వెళ్ళిపోయారు, మనకు రావాల్సిన రాలా. కానీ వీళ్ళు రైతుల దగ్గర తీసుకున్నారు కదా, రైతులకు వీళ్ళు చెల్లించాల్సి వచ్చింది. ఇప్పుడు రైతుల దగ్గర స్టాక్ తీసుకుంటారు కదా, వీళ్ళు ఇవ్వాల్సి వచ్చింది. కానీ వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు తెలియదు, వాడు అడ్రస్లు కూడా తెలియదు, అడగటానికి కూడా. పోనీ రంగుల్లో ఉంటే పోనీ వెళ్ళి అడిగినా వసూలు చేసుకున్నా తప్పు లేదు, కానీ లేదు. కానీ రైతులను వీళ్ళు అన్యాయం చేయడానికి లేదు, అందుకని వీళ్ళు ఏదో కొంత మేనేజ్ చేసి కొంత డబ్బు ఇచ్చి చేస్తున్నారు. ఈ లోపల ఏం జరిగిందంటే, ఈయనకి వాళ్ళు ఎక్కడున్నారో తెలిసింది, రంగుల వ్యాపారస్తులు ఎక్కడున్నారో అంటే, ఇదివరకు అన్డివైడెడ్ ఇండియా గుర్తుందో లేదు కదా, ఎక్కడో కరాచీ దగ్గర ఎక్కడో ఒక విలేజ్లోనే ఎక్కడో తలదాచుకున్నారు వీళ్ళు, అక్కడే వ్యాపారాలు చేసుకుంటున్నారు అని చెప్పి తెలిసింది. ఈయన పట్టుబట్టి వదిలేండి అన్నారు చాలామంది. నేను వదలను, మన కష్టపడ్డ డబ్బులు మా నాన్నగారు నమ్మకంతో అప్పచ్చిన వ్యాపారం నాకు కదా, అంచేత వెళ్ళని చెప్పి ఆ ఊరికి వెళ్ళాడు. ఆ ఊరికి వెళ్తే ఇక్కడ మెస్సులో తిన్నాడు కదా ఈయన,
ఆ మెస్ ఆవిడ అక్కడ కూడా ఉంది. ఉమ్. భోజనం మెస్సులు పెడతారు కదా, అవునవును. ఒక ఆవిడ ఉంది. ఉమ్. ఆవిడంటే ఆవిడ దగ్గరికి వెళ్ళి గుర్తుపట్టుకుని మాట్లాడుకున్నారు. మాట్లాడుకున్న తర్వాత అమ్మ ఇలాగా చాలా డబ్బులు అమ్మ రైతులకి నేను బాకీ పడిపోయాను, అంచేత వాళ్ళ దగ్గర వసూలు చేయకపోతే నేను మోహం చూపించలేని ఎవరికి ఊరికి వెళ్ళి, అంచేత మీరు ఎలాగైనా సాయం చేస్తే వాళ్ళు ఎక్కడున్నారో కనిపెడితే మీకు రుణపడి ఉంటానమ్మా అని చెప్పి దండం పెట్టాడు రంగారెడ్డి గారు. ఉమ్. ఎవరికి? ఆ మెస్ ఆవిడకి. ఉమ్. అన్నపూర్ణంలో అంటారు చూసారా, ఓకే. ఆ డొక్కా సీతంలో అవునవును. ఆవిడ. ఉమ్. అయ్యో అంత పని జరిగిందా నాయన, ఉండు నాయన అని చెప్పేసి నేను ఎంక్వైరీ చేస్తాను, ఇక్కడ నాకు అందరూ తెలుసు ఎక్కడెక్కడున్నారో, అందరం కలిసే వచ్చాం కదా మేము అని ఆవిడ అడ్రస్లు పట్టుకుని చేసింది. ఇది తర్వాత షిఫ్ట్ అవుద్దండి. ఓకే. ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పిన కరాచీ ఓకే. ఆలోచించిన తర్వాత నాగిరెడ్డి గారు ఇన్సల్ట్ ఫీల్ అయ్యాడు. నాకు నాన్నగారు నాకు అప్పచెప్పి రంగును పంపిస్తే ఇది లేకపోయినా కూడా నేను సక్రమంగా నిర్వర్తించలేకపోయాను అని చెప్పి దిగులు పడింది. ఇప్పుడు ఇక్కడేమో రైతులు ప్రశ్నిస్తున్నారు, ఇక్కడేమో డబ్బులు కట్టాలి, ఇక్కడేమో వచ్చే డబ్బులు లేవు, అందుకని ఇక లాభం లేదని చెప్పేసి ఆయన ఒక డెసిషన్కి వచ్చి సూసైడ్ చేసుకో. నాగిరెడ్డి గారు, ది గ్రేట్ నాగిరెడ్డి గారు అనుకుని సముద్రం దగ్గరికి వెళ్ళాడు. మెడ్రాస్ వచ్చేసరికి చెప్పాం కదా, సముద్రం దగ్గరికి వెళ్ళి సముద్రం దగ్గరికి వెళ్తే ఒక ముస్లిము ఈయన తీసుకుని కాపాడాడు. ఏంటైనా వ్యాపారంలో అనేకమైన నష్టాలు వస్తాయి, అంటే డబ్బులు పోతే డబ్బులకి జీవితానికి, ఇప్పుడు డబ్బులు పెడితే జీవితాన్ని కొనుక్కోగలవు, నువ్వు వ్యాపారం చేయగలవు కానీ జీవితాన్ని కొనుక్కోలేవు. నువ్వు ఉన్నావు అనుకో, నువ్వు ఎన్నైనా సాధించగలవు, ఇలా డబ్బులు ఎన్నైనా సంపాదించగలవు, కానీ డబ్బులు పెడితే నీ ప్రాణం వస్తుందా? తిరిగి రాదు. అంచేత ఎప్పుడు అధైర్యపడకూడదు నాయన, అంచేత ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడే వెతుక్కో, వెళ్ళు అని చెప్పి 2 రోజులు తన ఇంట్లో ఉంచుకుని ధైర్యం చెప్పి పంపించాడు మెడ్రాస్. ఇంటికి పంపించిన తర్వాత అప్పుడు ఎంక్వైరీ చేశాడు. అప్పుడు ఎంక్వైరీ చేస్తే వీళ్ళు ఎక్కడున్నారో తెలిసింది. ఇప్పుడు ఆయన ధైర్యం ఇచ్చాడు కదా ముస్లిం, ఆయన ఏమని ఇచ్చాడు, అంచేత నువ్వు పోగొట్టుకున్న చోట వెతకాలి అన్నాడు. ఆ ఒక్క మాట పట్టుకున్నాడు. వాళ్ళు ఎక్కడున్నారని చెప్పి శంకర్ ఈయనకి బోల్డన్, ఇప్పుడు పెద్ద వ్యాపారం కదా చేసింది, అంచేత ఇన్ఫర్మేషన్ బాగా తెలిసింది. పలానా చోటకి వెళ్ళారు అని తెలిసింది. తెలిసిన తర్వాత వెళ్తానన్నాడు. వద్దన్నారు వీళ్ళు, ఇంట్లో వాళ్ళు. కాదు వెళ్ళి తీరాల్సిందే. ఎవరి సొమ్ములు ఇది, మన సొమ్ములు కాదు, ఇది ప్రజల సొమ్ములు వెళ్ళవ్వాలి. మనం ఇవ్వచ్చు, ఆస్తులు అమ్మి కూడా ఇవ్వచ్చు, కానీ వాళ్ళు ఊరికే ఎందుకు వదిలిపెట్టాలి? అంటే వాళ్ళు అక్కడ వ్యాపారాలు చేస్తున్నారని తెలిసింది నాకు. అంటే వ్యాపారాలు చేసినప్పుడు వాళ్ళు లాభాల్లో సంపాదిస్తారు కదా, మన సరుకంతా వాళ్ళు అమ్ముకున్నారుగా, అక్కడ అమ్ముకుని వెళ్ళి ఉంటారు, అందులో సందేహం లేదు అని చెప్పి వెళ్ళాడు. ఇప్పుడు ఈ మెస్ ఆవిడ దగ్గరికి వెళ్ళి బతిమాలాడు, అమ్మ వాళ్ళని ఇచ్చేస్తే ఇలాగా నా పరిస్థితి దారుణం అయిపోయింది, అంచేత వాళ్ళకి మొహాలు చూపించబోతున్నాను, ఊళ్ళో మొహం చెల్లుబాటు కావట్లేదు అని చెప్పి మీరు సహాయం చేస్తే నేను ఈ ఊరు నుంచి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని వెళ్తా, కానీ మీరు కూడా చెప్పాలి, నేను చెప్పడమే కాదు అని చెప్తే వాళ్ళందరూ భోజనాలకు వస్తారు. అక్కడ మెస్ అంటే ఎక్కడైనా మెస్సే. అంచేత వచ్చినప్పుడు వాళ్ళందరూ వచ్చినప్పుడు వాళ్ళ అడ్రస్ పట్టుకుని వెళ్ళి ఈవిడంటే గౌరవం అందరికీ, వెళ్ళి మీటింగ్ ఏర్పాటు చేసి ఈయన కూర్చోబెట్టి, ఈ కుర్రాడు సాగు నుంచి తప్పించుకుని కొన్నలు అట్టుపోయి ఇక్కడికి వచ్చాడు, ఇచ్చేది బికాజ్ మీరు అందరూ చేసిన పని వల్ల. వీళ్ళు పరుగుగల కుటుంబం, ఇప్పుడు మీరు కనుక బాకీలు తీర్చకపోతే, వాళ్ళకి బాకీలు ఇవ్వకపోతే వీళ్ళ ఫ్యామిలీ బతకదు, అంచేత మొత్తం ఇదైపోద్ది అని చెప్పేసి వాళ్ళకి నచ్చజెప్పి, వాళ్ళ డబ్బులు అయ్యేదేంటి మేము అనుకుని సొమ్ము చేసుకున్నాం కదా, మీరు ఇచ్చారు కదా అని చెప్పేసి అందరూ తలొక్కాస్త ఒకవేళ తగ్గినా కూడా మొత్తం ఇచ్చారు. మొత్తానికి ఆ డబ్బు పట్టుకుని వచ్చి రైతులకు ఇచ్చాడు. అమ్మయ్య అనుకున్నాడు. ఇక విలేజ్లో ఉంటున్నాడు కొంతకాలం ఇది లేకుండా. ఇప్పుడు ఇక్కడ బిఎన్ రెడ్డి గారు వాహిని స్టూడియో ఇచ్చేశారు కదా, వాహిని స్టూడియో చేస్తూ కేవీ రెడ్డి గారు కేవీ రెడ్డి గారి డైరెక్షన్లో భక్తపోతం తీస్తున్నాడు. భక్తపోతం తీస్తుంటే కేవీ రెడ్డి గారు నాగిరెడ్డి గారిని పిలిపించారు. కేవీ రెడ్డి గారు ఏం చేశారంటే, భక్తపోతలకి నాగిరెడ్డి గారి బ్రెయిన్ తెలుసుండటం వల్ల ఈయన వ్యాపార విస్తరణ కానీ పబ్లిసిటీ ఎలా చేయాలో, వ్యాపారానికి పబ్లిసిటీ చేస్తారు కదా, అలాగే ఈ పబ్లిసిటీకి ఉపయోగించుకుందామని నాగిరెడ్డి గారిని పిలిపించాడు. విలేజ్లో ఉంటే ఇప్పుడు ఈ ఎపిసోడ్ తర్వాత రైతులకు డబ్బులు ఇచ్చేదా విలేజ్లో ఉంటే ఆయన పిలిపించి పబ్లిసిటీకి ఉపయోగించుకున్నాడు. పబ్లిసిటీకి ఉపయోగించుకుంటే అదే టైంలో జమిని వాసులు గారు ఒక పిక్చర్ తీస్తున్నారు, బాలనాగం మీద. బాలనాగం అనే సినిమా తీస్తున్నారు ఆయన, సి పుల్లయ్య గారు డైరెక్షన్ అనుకుంటా. జమిని వాసులు గారు సినిమా తీస్తుంటే పబ్లిసిటీ విపరీతంగా చేస్తున్నారు జమిని వాసులు గారు. పబ్లిసిటీ విపరీతంగా చేస్తుంటే ఇప్పుడు ఈ భక్తపోతనకి అది కాంపిటీషన్ అయింది. సేమ్ ఒకే టైంలో రిలీజ్కి వచ్చినాయి.
కాంపిటీషన్ అయ్యేటప్పటికి ఏం చేశాడంటే కేవీ రెడ్డి గారు, నాగిరెడ్డి ఇది ఇలాగా జమిని వాసన్ గారితో మనం పోటీ పడలేము, ఇప్పుడు మనం ఏమో తీసేది నాగయ్య గారితో భక్తపోతనే ఇది సినిమా, వాళ్ళంత ఇదిగా కూడా మనం ఉండదు, ఇంచేదంటే ఇప్పుడు భక్తపోతనే భక్తి చిత్రం ఇది, అంచేత బాలనాగం అంటే కొంచెం ఇది జానపద చిత్రం కాబట్టి కొంచెం ఇవి ఎక్కువ ఉంటాయి, అంచేత మన పిక్చర్కి నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, వాళ్ళని మించి మనకు పబ్లిసిటీ ఉండాలి అని చెప్పి నాగిరెడ్డి గారిని రిక్వెస్ట్. అప్పుడు నాగిరెడ్డి గారు ఆలోచించారు, ఎస్ ఇది ఒక ఛాలెంజ్ మ్యాటరు నాగిరెడ్డి అని చెప్పి ఆయన కేవీ రెడ్డి గారు రిక్వెస్ట్ చేశాడు. ఆయన చేసేటప్పటికి అక్కడ ఇక ఆలోచించాడు, ఆలోచించి ఏం చేద్దామని ఆలోచించి భక్తపోతన అంటే ఎవరు కదా, రాములు వారి మీద ఈ త్యాగరాజు ఇది పోతన మార్చులు అంటే ఎవరు రాముడు కదా, అందుకని ఆయన ఏం చేశాడంటే హనుమంతుడు స్టాచ్యూలు తయారు చేయించాడు, కటౌట్స్. హనుమంతుడు కటౌట్లు తీసుకెళ్ళి మెడ్రాస్ మొత్తం పబ్లిష్ చేశాడు ఆయన, మొత్తం ఎక్కడ వీలైతే అక్కడ కటౌట్లన్నీ పెట్టేశాడు. భక్తపోతన ఆంజనేయ స్వామి విగ్రహాలు కాదు కటౌట్లన్నీ పెట్టించేసేటప్పటికి డామినేట్ అయిపోయింది. ఇక్కడ భక్తపోతన సూపర్ హిట్ అయిపోయింది ఈయన పబ్లిసిటీ వల్ల. అంచేత ఇప్పుడు ఈ నాగిరెడ్డి గారికి ఇది ప్లస్ పాయింట్ అయింది. ఇక దీని మీద ఈ పబ్లిసిటీ వచ్చిన తర్వాత నాగిరెడ్డి గారికి సినిమా ఇంట్రెస్ట్ వచ్చేసింది. ఇంట్రెస్ట్ వచ్చిన టైంలో ఇదే టైంలో మూలా నారాయణ స్వామి గారు తప్పుకున్నారు, ఆయనకి ఏదో ప్రాబ్లం వచ్చి స్టూడెంట్ తప్పుకున్నాడు. అప్పుడు వీళ్ళు టేకప్ చేశారు, ఇప్పుడు ఏదో వ్యాపారం చేయాలి నాగిరెడ్డి గారు కూడా, ఇప్పుడు సినిమా వ్యాపారం చేద్దాం అని అనుకున్నారు. సినిమా వ్యాపారం చేద్దాం ఇప్పుడు అందరూ కలిసే ఉన్నారు. బిఎన్ రెడ్డి గారు అందరూ కలిసి ఇప్పుడు స్వర్గసీమ అనే సినిమా తీద్దాం అనుకున్నప్పుడు రైటర్ ఎవరిని పెడదాం అనుకుంటే, ఈ లోపల ఇంకొక విషయం ఏం జరిగిందంటే తండ్రికి ఒక ఆయనకు అప్పిచ్చాడు. ఆయన బిఎన్కే ప్రెస్ అని నడుపుతున్నాడు ఆయన. ఆ ప్రెస్ ఆయన లాస్ వచ్చేసి ఈయనకు అప్పు తీర్చలేక వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ప్రెస్ వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ ప్రెస్ బాధ్యత నాగిరెడ్డి గారికి అప్పచెప్పారు. నాగిరెడ్డి గారు అప్పచెప్పిన తర్వాత అన్ని ప్రజామిత్ర అనే పిక్చర్, ఆంధ్రజ్యోతి అనే పిక్చర్, తర్వాత చక్రపాణి గారు వచ్చిన తర్వాత ఆంధ్రజ్యోతి పేపర్ ఫస్ట్ వీళ్ళది కాదు, మన రాధాకృష్ణ వాళ్ళది కాదు, రాధాకృష్ణ కాదు, అంతకుముందు ఆయనది కాదు. ఫస్ట్ స్టార్ట్ చేసింది వీళ్ళు, నాగిరెడ్డి గారు చక్రపాణి గారు. ఆంధ్రజ్యోతి నాట్ బిలాంగ్స్ టు బెజవాడ వాళ్ళు కాదు. అయిపోయిందా ఆ బిఎన్కే ప్రెస్ని వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసి నాగిరెడ్డి గారు బ్రహ్మాండంగా చేస్తున్నాడు, కమర్షియల్గా చేస్తున్నారు. ఇప్పుడు ఆయనకు ఐడియా వచ్చింది, ఈ చక్రపాణి గారి గురించి విన్నారు. చక్రపాణి గారు కథ ఏంటంటే, చక్రపాణి గారు అసలు ఒరిజినల్గా ఏంటంటే ఆయన ఒక రచయిత, జర్నలిస్టు, హిందీ భాష మీద ఎక్కువ. ఇప్పుడు చక్రపాణి గారు కొంత చెప్పి మళ్ళీ అక్కడికి వెళ్దాం, అంటే కనెక్షన్కి వెళ్దాం. చక్రపాణి గారు ఏంటంటే తెనాల్లో పుట్టాడు, ఆయన ఐతానగర్లో పుట్టాడు. భాషల పట్ల విపరీతమైన మక్కువ అయితే ఏం చేశాడంటే ఆయన ఒక హిందీ స్కూల్ ఉంటే అక్కడ హిందీ నేర్చుకుంటే ఆ మాస్టర్ చనిపోతే ఆ స్కూల్ ఈయన నడిపాడు. అంచేత ఈయన నడుపుతూ ఏం చేశాడంటే ఈయనకి 30 దీంట్లోనే ఎక్కడో 35-36 సంవత్సరంలోనో ఈయనకి క్షయవ్యాధి వచ్చింది. అంటే ఈయనకి ఏజ్ 30 అప్పుడు 30 కాదు 27-28 సంవత్సరాల వయసులో క్షయవ్యాధి వచ్చింది. క్షయవ్యాధి వస్తే ఈయన్ని ఇక్కడ వైద్యం లేక మదనపల్లి ఆరోగ్య కేంద్రంలో చేర్చారు. మదనపల్లి శానిటోరియం ఉండేది, తెలుసా మీకు? క్షయవ్యాధికి ఇదివరకు ఇప్పట్లాగా ఈజీ కాదు క్షయవ్యాధికి. మదనపల్లి శానిటోరియం చేస్తే ఆయన ఏం చేశాడంటే, పక్కన అతను బెంగాలీ పేషెంట్కి బెంగాలీ మాట్లాడుతుంటే అవి నాకు చెప్పరా అంటూ ఆయనతో కూర్చుని కబుర్లు చెప్తూ బెంగాలీ నేర్చుకున్నాడు మొత్తం, ఎలా చేయాలంటూ. అక్కడ పేపర్ పెట్టుకుని అక్షరాలు రాసుకుని తెలుగులో ఏం రాయాలి, బెంగాల్లో ఏం రాయాలి అని చెప్పేసి ఆయనకి బాగా అటాచ్ అయిపోయాడు. పేషెంట్లు అటాచ్ అవుతారు కదా, అటాచ్ అయిపోయాడు. ఆయన కలకత్తా వెళ్ళిన తర్వాత కూడా ఈయనతో కాంటాక్ట్స్ పెట్టుకుని ఈ పుస్తకాలు కొన్ని పంపిస్తున్నాడు. ఈయనకి ఇంట్రెస్ట్ కదా పుస్తకాలంటే, ఈ పుస్తకాలు పంపించాడు. వాటిని ట్రాన్స్లేట్ చేస్తూ ఈ యువ అనే మాసపత్రికని స్టార్ట్ చేశాడు ఆయన. యువ మీకు గుర్తుండే ఉంటుంది, నాకు తెలిసి నేను చదివాను. యువ అనే స్టార్ట్ చేసి దాని ప్రింటింగ్కి తెనాల్లో వీలు కుదరక ఏం చేశాడంటే మెడ్రాస్లో ఈ బిఎన్కే ప్రెస్లో ప్రింటింగ్ చేసుకుంటూ ఉండేవాడు. ఆయనకి సంబంధించిన పుస్తకాలను ట్రాన్స్లేషన్స్ అన్నీ
ఈ బిఎన్కే ప్రెస్లో ప్రింటింగ్ చేసుకుంటూ ఉండేవాడు. ప్రింటింగ్ చేసుకుంటూ ఉన్నప్పుడు అప్పుడు బిగిన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉంది బిఎన్కే ప్రెస్. ఓకే, అలా కనెక్ట్ అయ్యింది. కానీ అంతకు ముందు ఏం చేశాడంటే పి పుల్లయ్య గారు ధర్మపత్ని అనే సినిమా తీస్తూ కొల్హాపూర్లో, పి పుల్లయ్య అనుకుంటాను, సి పుల్లయ్య గారు, పి పుల్లయ్య గారు తీస్తూ నాగిరెడ్డి గారిని పిలిపించాడు. ఇచ్చేదంటే పుస్తకాల ద్వారా, పత్రికల ద్వారా ఈయన పరిచయం కదా బాగా. ఈయన వ్యాసాల ద్వారా, వ్యాసాలు, స్వరాజ్య ఉద్యమం అన్నిట్లోనూ పాల్గొన్నాడు ఈయన, భాషా ఉద్యమంలో. అంటే ధర్మపత్ని కథ రాయించాడు. చక్రపాణి గారి ఈ సంభాషణ శైలి, రచనా శైలి చాలా నచ్చింది వాళ్ళకి. ధర్మపత్ని కథా సంభాషణలు రాసి కొల్హాపూర్లో సినిమా తీశారు. కొల్హాపూర్లో ఉండగా అక్కడ బెంగాల్ కదా అది, అవన్నీ కూడా రచనలు తీసుకుని అవి రాసుకుని ఈ ట్రాన్స్లేట్ చేసి మళ్ళీ చేస్తూ ఉండేవాడు ఈయన. అది ధర్మపత్ని సక్సెస్ అయింది. చక్రపాణి గారి మీద ఇంప్రెషన్ బాగా పడిపోయింది. ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ కానీ, ఒక నిర్మాత కానీ, ఒక దర్శకుడు కానీ ఎవరినైనా ఇంట్రడ్యూస్ చేశారంటే మనం ఎందుకు ఇంట్రడ్యూస్ చేయకూడదని చాలామంది నిర్మాతలకు వస్తుంది. అలాగే నాగిరెడ్డి గారికి వచ్చింది. నాగిరెడ్డి గారికి వచ్చింది మనం ఈ ప్రెస్తో పాటు ఈ వాహిని వాళ్ళు ఈ సినిమాలు తీస్తుండగా స్టూడియో ప్రాబ్లం వచ్చినప్పుడు స్టూడియో విస్తరిద్దామని చెప్పేసి ఈ నాగిరెడ్డి గారితో డిస్కస్ చేశారు. ఆ డిస్కస్ చేసినప్పుడు నాగిరెడ్డి గారు ఇప్పుడు రెండు మిక్స్ అవుతుంది. నాగిరెడ్డి గారు ఏం చేశారంటే ఇప్పుడు ఇవన్నీ మొత్తం ఈ ప్రెస్ గిస్సు అంతా బాగా వ్యాపారం జరుగుతున్న చక్రపాణి గారు పిలిపించారు స్వర్గసీమ దానికి సంభాషణలు రాయడానికి. సంభాషణలు రాస్తే ఆయన డైలాగ్స్ బాగా హిట్ అయింది స్వర్గసీమ నాగయ్య గారితో. అది సూపర్ హిట్ అయింది. అప్పుడు బాగా నాగిరెడ్డి గారు బాగా కనెక్ట్ అయ్యారు. ఆయన బ్రెయిన్ బాగా నచ్చింది ఈయనకి. ఎందుచేత ఎవరో ఒక సలహాదారులు ఉంటారు చూసారు, రామారావు గారికి పుండరీకాక్ష గారు, వాళ్ళు వెంకటకవి గారు, వీళ్ళు ఉండేవాళ్ళు. అలాగే ఈయన బాగా నాగిరెడ్డి గారు కనెక్ట్ అయ్యాడు. ఏదైనా సరే ఈయన్ని సలహా అడగటం మొదలుపెట్టాడు చక్రపాణి గారు. అలాగే నాగిరెడ్డి చక్రపాణి అనే పేరు అక్కడ సార్థమైపోయింది. అర్థమైపోయింది. ఆ స్టూడియోని విస్తరిద్దాం అనుకున్నప్పుడు వీళ్ళిద్దరూ కలిసి, అందరూ కలిసి పార్ట్నర్షిప్స్లో స్టూడియోని విస్తరిస్తూ వీళ్ళు విజయవాహినిని విజయ చేర్చి వాహినికి స్టూడియోని ఎక్స్టెండ్ చేశారు. ఎక్స్టెండ్ చేస్తే స్థలం చాలదు. అప్పుడు 14 ఎకరాలు ఇది ఫస్ట్లో 14 ఎకరాల పక్కనే రేవతి స్టూడియో ఉంది. ఇంకోటి ఏది షూటింగ్స్ చేసుకునేది రేవతి స్టూడియో ఉంటే అది వాళ్ళ అమ్మకానికి వచ్చేసింది 12 ఎకరాలు. అది కూడా కొనేశారు. 14, 12, 26 ఎకరాలు. 26 ఎకరాలు అంటే గ్రాడ్యువల్గా వెళ్ళి ఏం చేశారంటే అప్పుడు ఇదే ఉంది. వీళ్ళ ఆలోచన అంతా భారీగా ఉండేది. ఎప్పుడు కూడా చాలా పెద్దగా చేయాలి అంటే ఇప్పుడు షిప్ వ్యాపారాలు చేసేవాళ్ళు గుర్తుందో లేదు మీ, వీళ్ళ వ్యాపారాలు కూడా భారీగా ఉండేవి. నాగిరెడ్డి గారి ఆలోచన కూడా చాలా భారీగా ఉండేది. ఎక్కడా తగ్గకూడదు అనేది. అంచేత అక్కడి నుంచి ఒకటి డెవలప్ చేసుకుంటూ 14 ఫ్లోర్లు నిర్మించాడు. 14 ఫ్లోర్లు నిర్మించాడు ఆయన. విజయవాహిని సంస్థ అంటే అసలు భూతల స్వర్గం. భూతల స్వర్గం. అలాగే అక్కడి నుంచి నాగిరెడ్డి చక్రపాణి అనే పేరు ఒక బ్రాండ్ నేమ్ అయిపోయింది విజయవాహినికి. విజయవాహిని ఎలాగో విడదీయలేమో అలాగే నాగిరెడ్డి చక్రపాణి అనే పేరును కూడా విడదీయలేము. వాళ్ళిద్దరు కృష్ణార్జునులు. చక్రపాణి అంటే అత్యంత గౌరవం నాగిరెడ్డి గారికి. నాగిరెడ్డి గారికి అత్యంత గౌరవం. అంచేత ఆయన చెప్పంది ఏం చేయలేదు. గ్రాడ్యువల్గా స్టూడియో వీళ్ళు అదనంగా వచ్చిన తర్వాత బిఎన్ రెడ్డి గారు ఆయన సినిమాలు చేసుకుంటూ ఆయన ఇటు వెళ్ళిపోయారు. వీళ్ళకి అప్పచెప్పేశారు. ఇక్కడ ఎంచేతంటే బిఎన్ రెడ్డి గారి మైండ్ వ్యాపారం మైండ్ కాదు. అవునవును, చర్చించుకున్నాం అది కరెక్ట్. వ్యాపార మైండ్ కాదు కాబట్టి వీళ్ళకి అప్పచెప్పేసి స్టూడియో వీళ్ళకి వదిలేసి ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఏం చేశారంటే నాగిరెడ్డి గారు ఇక దీన్ని ఇచ్చేసుకుంటూ ఇప్పుడు కేవీ రెడ్డి ఫస్ట్ పిలిపించింది కేవీ రెడ్డే కదా, అంచేత కేవీ రెడ్డి తోటి సినిమా తీద్దాం అని చెప్పేసి అప్పుడు పాతాళ భైరవ్ ప్లాన్ చేశారు. ఎవరు నాగిరెడ్డి గారి ఆలోచనతో. ఫస్ట్ షావుకార్ తీశారు. షావుకార్ అంత పెద్దగా పోవాలా. సో పోయేటప్పటికి ఏదో డిఫరెంట్గా తీయాలి అని చెప్పి డిఫరెంట్ చేయాలని కేవీ రెడ్డితో డిస్కస్ చేస్తే అప్పుడు ఆయనకి ఇదివరకు చెప్పుకున్నాం కేవీ రెడ్డి గారి గురించి, మంత్రాలు మాయలంటే బాగా ఆయనకి ఇంట్రెస్ట్ ఎక్కువ. అంటే ఇది డిఫరెంట్గా చెప్పాలి కదా, ఏదో విధంగా చెప్పాలి. షావుకార్ కూడా బాగానే ఆడిందండి. షావుకార్ కూడా బాగానే ఆడింది. కమర్షియల్గా సక్సెస్ కాదు. కమర్షియల్గా సక్సెస్ కాదు. బాగా ఆడటం వేరును, మంచి పిక్చర్ అనిపించుకోవటం వేరును. అదే చక్రపాణి గారి కామెంట్ ఒకటి ఉంది. పిక్చర్ మనం పిక్చర్ తీస్తాం బంగారం అనుకుంటాం కానీ జనానికి నచ్చాలి కదా, అది బంగారం పెట్టి తీస్తాం జనానికి నచ్చాలి కదా అని కామెంట్ చేశాడు ఆయన సినిమాలు ఎప్పుడు. అలాగే మెసేజ్ ఇస్తున్నాం అంటే మెసేజ్ ఇవ్వడానికి సినిమా తీయటం ఎందుకు, టెలిగ్రామ్ ఇస్తే చాలదా,
ఇవన్నీ ఆయన కాయినిస్. ఓకే. తర్వాత చక్రపాణికి ఉన్న మరో పేరు ఏంటంటే కుండబద్దలు. స్ట్రైట్ ఫార్వర్డ్, ఏదైనా నిర్మోహమాటంగా చెప్పేవాడు. అలాగే నాగిరెడ్డి గారి చక్రపాణి కాంబినేషను దేదీప్యమానంగా వెళ్ళిపోతూ అసలు వాహిని స్టూడియో అంటే భూతల స్వర్గం. మనం మాయాబజార్లో ఒక రమణారెడ్డి వాడు క్రియేట్ చేస్తారు చూసారా మాయాబజార్ అని, అలాగా వాహిని స్టూడియోని ఆసియాలోనే సెకండ్ పెద్ద స్టూడియో అది, ఏషియాలోనే సెకండ్ పెద్ద స్టూడియో వాహిని స్టూడియో. ఎన్ని సినిమాలు ఉంటాయండి? ఏదండి మొత్తం ఎన్ని సినిమాలు ఉంటాయి కాంబినేషన్ లో? వీళ్ళు నాగిరెడ్డి గారు చక్రపాణి గారి కాంబినేషన్ లో అంతే ఇవే దాదాపుగా 10-15-20 సినిమాలు ఎన్నో ఉన్నాయి. 75లో ఆయన పోయేంత వరకు. ఆయన 75లో ఆయన చనిపోయాడు నాగిరెడ్డి గారు. అంచేత తెలుగు సినిమాల వరకే ఈయన రాజేశ్వరి విలాస్ క్లబ్ లాస్ట్ పిక్చరు చక్రపాణి గారితో చేసిన సినిమా. ఏమండి అయిన తర్వాత పాతాళ భైరవి తీశారు. పాతాళ భైరవి గుణసుందరి కదా. ఆ తర్వాత పాతాళ భైరవి తర్వాత కేవీ రెడ్డి గారితో విభేదాలు వచ్చిన తర్వాత ఇది చంద్రహారం తీశారు. చంద్రహారంతో సూపర్గా ఇదైపోయింది. అప్పుడు కేవీ రెడ్డి గారితో మనం చెప్పుకున్నాం. మాయాబజార్ కథ డిస్కస్ చేశారు కాబట్టి మాయాబజార్ తీశారు. మాయాబజార్ తీసిన తర్వాత జగదేక వీరుడు కథ తీశారు. ప్రతి దాంట్లోనూ వీళ్ళిద్దరు ఇన్వాల్వ్మెంట్ ఉంది, చక్రపాణి గారి ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఆయన అడగందే వీళ్ళే కాదు, ఇండస్ట్రీ పీపుల్ మొత్తం కూడా చక్రపాణి గారిని సలహా అడిగేవాళ్ళు. అలాగే నేను చెప్పాను మీకు, అల్లూరి సీతారామరాజు చూపిస్తే ఇది కృష్ణ అల్లూరి సీతారామరాజుగా బ్రహ్మాండంగా ఉన్నావు, నువ్వే అల్లూరి సీతారామరాజు లాగా ఉన్నావు, కానీ దీని తర్వాత నీ పిక్చర్ ఏది సక్సెస్ కాదని చెప్పాడు. అలాగే 12 పిక్చర్లు ఫ్లాప్ అయినాయి కృష్ణ గారి. అలాగా ఇండస్ట్రీ ఆయన అభిప్రాయం తప్పైందల్లా ఒక ఆరాధన చిత్రంలోనే, ఆరాధన చూపించారు జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు. ఇది మనం చెప్పుకోలే. ఆరాధన చూపిస్తే ఏమైందంటే, ఏంటండి సగం సినిమా గుడ్డోడు నాగేశ్వరరావు ఎవరు చూస్తారండి అన్నాడు. ఇలా ఇది లేకుండా ఆయన రిలీజ్ చేశాడు. రిలీజ్ చేస్తే సూపర్ హిట్ అయింది. అక్కడ ఒక్కో చోట 90% బాగా ఇదిగా ఉండేది అంచేత. కానీ ఆయన అభిప్రాయం తీసుకుంటే ఎవరు ఇండస్ట్రీ పీపుల్ ఎవరు కూడా పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇంక్లూడింగ్ రామనాయుడు గారు. రామనాయుడు గారు అయితే ఇన్వాల్వ్మెంట్ విజయ సురేష్ కంపెనీస్లో సినిమాలో తీశారు వాళ్ళు, రామవర్ శ్యామ్ గారిని అది కానీ. సో అలాగా వీళ్ళది అప్పుడు రాజేశ్వరి విలాస్ క్లబ్ తీశారు కృష్ణ గారితో, బాపు గారితో. బాపు గారు గౌరవంగా ఏం చేశారు తెలుసండి, దర్శకుడు తన ఏకోల దర్శకత్వం బాపు అని వేసి సంచాలకుడు చక్రపాణి గారు అని వేశాడు. ఎందుకంటే చక్రపాణి గారి ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ దాంట్లో సినిమాలో. ఏ సినిమా తీసినా చక్రపాణి ఇన్వాల్వ్మెంట్. అందుకని వాళ్ళు ఏం చేశారు, గౌరవపురస్సరంగా ఇప్పుడు మేము తీసుకోవడం కరెక్ట్ కాదు, ఎక్కువ భాగం ఆయనే అని చెప్పి చక్రపాణి గారిని సంచాలకుడు చక్రపాణి గారు అంటే మొత్తం నడిపించింది ఆయనే అన్న మీనింగ్లో అది వేశారు. అదే లాస్ట్ పిక్చర్ అయిన తర్వాత ఆయన 75లో ఈ అంటే అసలు ఇంకొక ఇదేంటంటే ఆయన 39లోనే ఆయన వైఫ్ పోయింది. నాగిరెడ్డి గారికి చక్రపాణి గారికి 39లోనే వైఫ్ పోయింది. పోయిన తర్వాత ఆయన ఇద్దరు కొడుకులు తర్వాత వాళ్ళ దీంట్లో సెటిల్ అయ్యారు. ఎంచేత ఈయన ఒంటరిగానే బతికాడు. ఈయన ఒక లంగుతోటే బతికాడు అంటారు నాకు తెలిసి. ఒక లంగు కూడా ఒకటి లేదు, తీసేశారు ఆ క్షయ వల్ల అని. అలాగే ఆయన బతికారంటారు. అలాంటి పరిస్థితుల్లో 75లో చక్రపాణి గారు పోయారు. చక్రపాణి పోయిన తర్వాత నాగిరెడ్డి గారు ఒకటే అన్నారు ఆయన చూసి, ఇక మీదట మా విజయ ప్రొడక్షన్స్ నుంచి తెలుగు చిత్రాలు ఉండవు, నేను తీయను, చక్రపాణి లేకపోతే నా ఆత్మే పోయింది, ఇంకా తెలుగు పిక్చర్లు తీయనన్నాడు. అలాగే అక్కడి నుంచి తెలుగు పిక్చర్లు తీయలే ఆయన పోయేంత వరకు. సరే, ఇది చక్రపాణి గారు యాడ్ అయినని చెప్పాను కదా, నేను స్వర్గసీమతో సంభాషణలు పిలిపించాలని చెప్పగా బిఎన్కి పెర్స్లో బాగా ఇన్వాల్వ్ అయ్యారని చెప్పాను కదా. చెప్పిన తర్వాత చక్రపాణి గారు ఇంకొక ఆలోచన చేశారు. మందరం యువతలకేమో యువ పిక్చర్ చేస్తున్నాము, ఈ పెద్దవాళ్ళకేమో ఆంధ్రజ్యోతి, ఈ రాజకీయాల కోసం ఆంధ్రజ్యోతి మనం ప్రచురిస్తున్నాం, కానీ పిల్లలకు ఉంటే కానీ ఈ డిఫరెంట్గా థింక్ చేస్తారు చక్రపాణి గారు. పిల్లలకి ఇంతకుముందు ఎప్పుడో బాలమిత్ర అని ఉండేదంట, అది ఫస్ట్ పిక్చర్, అది బాలమిత్ర అది ఉండేది. మనం చందమామని పెడదాం ఈ డిఫరెంట్ స్టైల్లో అని చెప్పి, చందమామ ఈజ్ బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ చక్రపాణి. ఆయన బ్రెయిన్లోంచి పుట్టిన పత్రిక చందమామ. నిదానంగా దానికి ఏం చేశాడంటే ఆయన ఈ బొమ్మలు వేయించేవాడు. ఆయన బొమ్మలు, ఆర్టిస్టిక్ బొమ్మలు, ఈ పర్వతాలు, గుహలు, కొండలు, ఏనుగులు, జంతువులు, ఇవన్నీ
పిల్లలకి ఇష్టం కదండి అవన్నీ. అవును. అంచేత ఆ బొమ్మలన్నీ వేయించేసి అట్రాక్టివ్గా తయారు చేసి కథలు తయారు చేయించాడు. ఎవరెవరిని ఇన్వైట్ చేసి పిల్లల కథలు ఈయన రాసేవాడు, కొన్ని కొన్ని ఈయన ఆధ్వర్యంలో పిల్లలు బాగా నచ్చేసింది ఆయనకి. అలాగ తెలుగు నుంచి దాదాపుగా 14 ఇండియాలో ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషల వరకు చందమామ విస్తరించింది. ఆ తర్వాత ఈ చందమామ దీంట్లో పడిపోయి ఏం చేశారంటే ఆయన ఆంధ్రజ్యోతిని అమ్మేశారు. అది తర్వాత బెజవాడ ఆయన కొనుక్కున్నారు. ఆయన బెజవాడ వాళ్ళు కొనుక్కుంటారు. ఫైనల్గా ఇప్పుడు రాధాకృష్ణ గారి చేతికి వచ్చింది ఆంధ్రజ్యోతి. ఆంధ్రజ్యోతి ఫస్ట్ స్టార్ట్ అయింది బిఎన్కే ప్రెస్లో, నాగిరెడ్డి గారు చక్రపాణి ఆధ్వర్యంలో ఆంధ్రజ్యోతి స్టార్ట్ అయింది. అంటే ఇది 14 భాషలు విపరీతమైన, ఇప్పటికీ 95 ఇయర్స్గా చందమామ ఎవర్ గ్రీన్. ఇంతవరకు అంటే వాళ్ళిద్దరు కాంబినేషన్లో అసలు వాహిని స్టూడియో అంటే విజయవాహిని స్టూడియో అంటానండి అన్ని భాషలు జరిగాయి కదా, కళకళలాడుతూ ఉండేది. ఏ ఫ్లోర్కి వెళ్తే ఒక ఫ్లోర్లోనేమో మన మలయాళం హీరో ప్రేమ్ నజీర్, మధు గ్రేట్ ఆర్టిస్టులు ఏమండి. ఒక ఫ్లోర్లోకి వెళ్తేనేమో రాజ్ కుమార్ గారు, కన్నడ రాజ్ కుమార్ గారు. ఒక ఫ్లోర్లోకి వెళ్తేనే ఎన్టీ రామారావు గారు, ఎస్వి రంగారావు గారు. ఇలాగ ఒక ఫ్లోర్లోకి వెళ్తేనే హిందీ పిక్చర్ ఏదో ఒకటి. ఇలాగా అన్ని ఫ్లోర్లతో వస్తే ఇక స్వర్గలోకమే అన్న దీంట్లో విజయవాహిని స్టూడియో పేరు పొందింది. అలాంటి స్టూడియో ఏమైందంటే ఆయన చనిపోయిన తర్వాత, అంటే ఇక చక్రపాణి గారు పోవడంతో సగం వెన్ను విరిగిపోయింది అయింది. ఆ తర్వాత ఆయన విజయ గార్డెన్స్కే పరిమితం అయిపోయారు నాగిరెడ్డి గారు. నాగిరెడ్డి గారు విజయ గార్డెన్ ఒంటరితనం అనుభవిస్తూ ఇక్కడ విజయ గార్డెన్లో ఒక కుటీరం లాంటి దీంట్లో ఉండి నేను వెళ్ళాను ఆయన దగ్గర చూడటానికి ఒకసారి, గురువుగారితో పాటు వెళ్ళి నాగిరెడ్డి గారిని పలకరించి వచ్చాను. అందుకని చెప్తున్నాను. ఏం చేద్దంటే ఆయన ఇలాగే ఉండి అలా ఒక్కోసారి మాట్లాడగలిగేవాడు కదా ఆయన. ఆ తర్వాత ఫైనల్లో కోమాలో ఉండిపోయారని విన్నాను. కోమాకి వెళ్ళిపోయి ఇక మాట్లాడకుండా ఇచ్చేదంటే అంత వైభవం చూసిన ఆయన బ్రెయిన్ ఎలా ఉంటుందండి. ఇచ్చేదంటే తన కళ్ళ ముందే ఒక్కొక్కటి ఇదైపోతూ ఆ తర్వాత కళ్యాణ మండపాలు కట్టి తర్వాత రియల్ ఎస్టేట్ అయిపోయి వాహిని స్టూడియో అన్ని ఎకరాలు దాదాపుగా రియల్ ఎస్టేట్ అయిపోయి వాళ్ళు వారసులు ఇచ్చేసి ఇది అయ్యేటప్పటికీ ఆయన కంప్లీట్ బ్రెయిన్ ఆఫ్ అయిపోయి కోమాలోకి వెళ్ళిపోయి ఆ తర్వాత స్వర్గస్థులు అయ్యి. చక్రపాణి గారి సూత్రాలు కొన్ని ఉన్నాయండి, అందరూ పాటించవలసిన సూత్రాలు. ఆయన చెప్పేది ఏంటంటే ఎప్పుడు కూడా కామెడీలో సస్పెన్స్ ఉండకూడదు అనేవాడు. కామెడీ పిక్చర్స్లో సస్పెన్స్ ఉండకూడదు. అందుకనే మిస్సమ్మలో మనం ముందే చెప్పేసాం, పుట్టుమచ్చ 4 సార్లు చూపించేసి ఆ అమ్మాయిది రంగారావు గారి అమ్మాయిని చెప్పేసి ఆ ఇంట్లో ప్రవేశపెట్టాం. మిస్సమ్మ గుర్తుందో లేదు, రంగారావు గారి అమ్మాయిని తెలుసు కానీ తెలియకుండానే ప్రజలకి సస్పెన్స్ ఇవ్వకూడదు, పాత్రలకే సస్పెన్స్ ఉండాలని చెప్పేసి చక్రపాణి గారి దృఢాభిప్రాయం. నంబర్ 1. నంబర్ 2, ఎప్పుడైనా సరే ఇప్పుడు నాగేశ్వరరావు గారు సావిత్రి గారు ఉన్నారనుకోండి, పర్వాలేదు, ఎక్కువ వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఎక్కువ లాక్కూడదు. కలుసుకున్నారు లేదా పాటలు పాడుకున్నారు వాళ్ళిద్దరూ అండర్స్టాండ్. నాగేశ్వరరావు సావిత్రి గారు కలుసుకున్నారంటే లవ్ చేసేసుకుంటారు, జమున గారు కానీ ఎవరు కానీ లవ్ చేసుకుంటారని చెప్పాలి. ఎక్కువ సీన్లు పెట్టి లాక్కూడదు వాళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్ అనేది ఆయన ఒకరికి సలహా ఇచ్చాడు ఆయన, ఒక డైరెక్టర్కి. అలా మార్చారు వాళ్ళు. ఊరికి లాగుతారు ఎందుకే, నాగేశ్వరరావు గారు సావిత్రి కదా, ఎస్టాబ్లిష్డ్ హీరోయిన్సే కదా, వాళ్ళిద్దరి మధ్య లవ్. నాగేశ్వరరావు చూడగానే సావిత్రి లవ్ చేస్తే సావిత్రిని చూడగానే నాగేశ్వరరావు లవ్ చేస్తారు. ఇందులో దీనికి ఎందుకు మళ్ళీ ఎక్కడ కలుసుకోవాలి, ఇక్కడ కలుసుకున్నారు ఇన్ని సీన్లు అవసరమా? ఒక సీన్లో చెప్పు చాలు, కళ్ళు కలుసుకున్నాయి వాళ్ళు కలుసుకున్నారు అని చెప్పి చాలా ఈజీగా చెప్పేసేవాడు ఆయన. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా సరే ఆర్టిస్టులను సెలెక్ట్ చేసేటప్పుడు పాత హీరో పక్కన కొత్త అబ్బాయిని సెలెక్ట్ చేయొచ్చు, యాక్సెప్ట్ చేస్తారు. కానీ పాత హీరోయిన్ పక్కన కొత్త అబ్బాయిని మాత్రం యాక్సెప్ట్ చేయలేరు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి చూసిన హీరోయిన్ కదా, వీడేంటి ఆ అమ్మాయి మీద టచ్ చేస్తున్నాడు అంచేత ఏ నాగేశ్వరరావు గారు ఎన్టీ రామారావు గారు చేసి ఉంటారు, వాళ్ళతో చేస్తుంటారు, వీడెవడో నిన్నగాక మొన్న వచ్చినోడు ఇచ్చేస్తున్నారేంటి అని ఆయన చెప్పేవాడు. ఆయన అభిప్రాయం, చక్రపాణి గారి అభిప్రాయం. చాలామంది పాటించారంటే ఒక్కోసారి మిస్ఫైర్ అవ్వచ్చు కానీ ఆయన అభిప్రాయాలు అవి. అంతే కదా, ఇప్పుడు ఎన్నాళ్ళ నుంచి అభిమానిస్తున్న హీరోయిన్ మీద కొత్తోడు వచ్చి చేసాడంటే ఒప్పుకోరు జనం అని చెప్పి ఆయన నిశ్చితాభిప్రాయం. నాగిరెడ్డి గారు చక్రపాణి గారు ఎంత అండర్స్టాండింగ్ అంటారండి, చక్రపాణి ఏది చెప్పినా
తను ఏ నిర్ణయం తీసుకున్నా నాగిరెడ్డి గారు గౌరవించేవారు. ఉమ్. అలా గౌరవం లేకపోతే అన్నాళ్ళు వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. నిజంగా వాళ్ళ మధ్య పొరపచ్చాలు అనేది అసలు ఉండేవి కాదండి అసలు. ఓకే. అంటే అంత గౌరవం. ఎందుకంటే ఆయన ఏం చెప్పినా కూడా వేదవాక్కులాగా భావించేవారు నాగిరెడ్డి గారు. ఎందుకంటే నాగిరెడ్డి గారు వచ్చిన తర్వాత ఈయన కొంచెం రిలాక్స్ అయ్యారు. ఈయన స్టూడియో వ్యవహారాలు, స్టూడియోని ఎలా డెవలప్ చేయాలి, ఎక్కడెక్కడ ఏం చేయాలని చెప్పేసి నాగిరెడ్డి గారు ఆ వ్యవహారాలు చూసుకున్నారు. బిజినెస్ వ్యవహారాలు, బిజినెస్లో దిట్ట మన నాగిరెడ్డి గారు చెప్పుకున్నాం. సో క్రియేటివ్ సైడ్ అంతా చక్రపాణి గారికి అప్పచెప్పేసేవాడు. ఇట్లా ఉంటున్న టైంలో మిస్సమ్మ స్టార్ట్ చేశారు. మిస్సమ్మ స్టార్ట్ చేసి భానుమతి గారిని పెట్టారు. భానుమతి గారి సంగతి తెలిసిందే కదా. భానుమతి గారు తన విద్యాధికురాలు, ఆవిడ నవల రచయిత. ఈ చక్రపాణి గారికి కూడా తెలుస్తుంది. చక్రపాణి గారు అంటే భానుమతి గారికి కూడా గౌరవమే అప్పట్లో. వచ్చిన తర్వాత ఒకరోజు కాకపోతే వేస్ట్ అవనిచ్చేవాడు కాదు ఆయన. ఈ వేస్ట్ అంతా ఎక్కడి నుంచి తీసుకోవాలి, మన టికెట్ల నుంచి కదా తీసుకోవాలి, జనాల నుంచి కదా. జనాల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు మనం ఎందుకు తీసుకోవాలి? మన బడ్జెట్లో తీసుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని సినిమా తీస్తే మన బడ్జెట్ మనం రాబట్టుకోవచ్చు కదా. అందుకని వేస్టేజ్ ఉండకూడదని చక్రపాణి గారు అభిప్రాయం. చక్రపాణి గారి డెసిషన్. ఓకే. ఒకరోజు ఎందుకో ఆవిడ కూడా అనుకోవటానికి వీల్లేదు. బట్ వీళ్ళు ముందే చెప్తారు. విజయవాడ కండిషన్స్ అన్నీ ఆర్టిస్టులకు ముందే చెప్తారు. ఇలాగ మా పద్ధతి అది, టైంకి రావాలి, మేకప్ వేసుకోవాలంటే ఒక అరగంట ముందు వచ్చి మేకప్ వేసుకుని 9 గంటలకల్లా సెట్లో ఉండాలి అని చెప్పేసి ముందే కండిషన్స్ చెప్పే తీసుకొస్తారు వాళ్ళు. విజయవాడ కండిషన్స్ అంటూ కొన్ని ఉంటాయి. రైట్. అలాగే వాళ్ళు కార్లు పంపించడం కూడా, వాళ్ళ సొంత కార్లు వస్తే వాళ్ళ సొంత కార్లు, కారు ఎవరికైనా పంపించాలంటే కూడా ఆ టైం ప్రకారం పంపించేవాళ్ళు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఒకరోజు భానుమతి గారు లేటుగా వచ్చారు. అందరూ వెయిటింగ్ ఇక్కడ, రామారావు గారు కానీ ఇది కానీ అందరూ వెయిటింగ్ ఉంటే ఎంతసేపటికి రాలేదు. ఎవరు సమాధానం చెప్పలేదు. సమాధానం ఒక పూట అయిపోయిన తర్వాత ఆవిడ వచ్చింది. దాదాపుగా 12 గంటలకి వచ్చిన తర్వాత ఇప్పుడేంటమ్మా చేసేది, ఇప్పుడేంటి షూటింగ్ చేసేది, 12 గంటలకు షూట్ చేసి మళ్ళీ లంచ్కి బ్రేక్ చెప్పాలా అంటే నేను చెప్పానండి, నాకు పూజ ఉందా, నేనేం చేయను అని కొంచెం ఆవిడ ఏదో చెప్పారు. నాకు పూజ ఉంది, ఇవాళ పూజ ఉంది కాబట్టి నాకు లేట్ అయింది. ఏం చేశారు, మధ్యాహ్నం చేసుకోండి అన్నట్టుగా చెప్పింది ఆవిడ. ఈ కోపం వచ్చింది. ఇది మా విజయ సంస్థకి కాదమ్మా, నీకోసం ఎంతమంది ఇబ్బంది పడ్డారు, మేమంతా టెన్షన్ పడ్డాము, ఈ టెన్షన్ మాకు అవసరమా, వద్దు అని చెప్పేసి నెగిటివ్ తీసుకురండి అని చెప్పి ల్యాబ్ నుంచి, పక్కన ల్యాబ్ బ్లాక్ అండ్ వైటేగా వాళ్ళ ల్యాబే తీసుకొచ్చి నెగిటివ్ అంతా తీసుకొచ్చారు. అగ్గిపెట్టి వెలిగించేసారు. ఈ సిగరెట్ కాలుస్తాడు ఆయన, ఎవరు అగ్గిపెట్టి తీసుకొచ్చి నెగిటివ్ వెలిగించేది. అమ్మ నీకు ఎంత రావాలి తీసుకురండి, ఆయనకి ఎంత మాట్లాడారు, ఆవిడకి ఎంత మాట్లాడారు, ఇదమ్మా నీ చెక్కు అని చెప్పేసి ఆవిడ తీసుకోకపోతే ఆవిడ పక్క అతను మేనేజర్కి ఇచ్చేసి భానుమతిని పంపించేసి అక్కడే చిన్న పాత్రలు వేస్తున్న సావిత్రిని తీసుకొచ్చి నువ్వే హీరోయిన్వి, నువ్వే మిస్సమ్మవి అని చెప్పేసి ఆవిడతో కంటిన్యూ చేసి సినిమా తీశారు. అది చక్రపాణి గారి డిసిప్లిన్. అంచేత అంటే ఎవరి పని వాళ్ళు చేయాలి, ఇంకొకరితో చెప్పించుకునే దుస్థితిలో ఎవరో ఉండకూడదు అనేది చక్రపాణి గారి అభిప్రాయం. నేనైనా సరే నేను ఇవ్వాల్సింది నీకు ఇవ్వాలనుకో, ఇవ్వలేదనుకో, నీకు రెమ్యునరేషన్ ఇవ్వలేదనుకో ఎలా ఉంటుంది, ఎలా ఫీల్ అవుతావు, నువ్వు హార్ట్గా ఫీల్ అవుతావు కదా. అలాగే నువ్వు రావాల్సింది రాలేదు, ఎంతమందిని ఇబ్బంది పెట్టావు. ఇప్పుడు ఎంతమంది దాదాపుగా రంగారావు గారు, ఈవిడ మన రామారావు గారు, వీళ్ళంతమంది అందరూ వెయిట్ చేస్తున్నారు కదా నీకోసం. అంచేత ఇట్లాంటి కరెక్ట్ కాదమ్మా అని చెప్పాడు. కానీ భానుమతి గారు చక్రపాణి గారు లాస్ట్ వరకు గౌరవంగానే ఉన్నారు. ఒకరి పట్ల ఒకరి గౌరవం ఉంది. భానుమతి గారు కూడా ఏం ఫీల్ అవ్వాల, చక్రపాణి గారు చెప్పింది కరెక్టే. ఏం చేద్దంటే నా వల్ల ఇబ్బంది పడకూడదు అనేసి ఆవిడ తర్వాత కాలంలో చాలా జాగ్రత్త పడ్డారు. దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఈయన చక్రపాణి గారు నన్నే కాదు, ఒకవేళ ఇంద్రలోకం నుంచి రంభ వచ్చినా కూడా ఈయన లొంగరో తన పని తను చేసుకొని ఉంటారని రంభ చక్రపాణి అనే కథ రాసి ప్రచురించారు ఆవిడ. రంభ చక్రపాణియం అంటే దాంట్లో కథ ఏంటంటే అది ఇంద్రుడు రంభను పంపిస్తాడు ఈయన చక్రపాణి గారిని ఇచ్చేయమని. కానీ ఈ చక్రపాణి గారు తన ఇదికు చూసుకోడైనా నువ్వు ఇట్లా డ్యాన్స్ చేయాలి, డ్యాన్సే చెయ్యి నువ్వు అని చెప్పేసి, నువ్వు ఎందుకు రాలేదు, టైంకి రాలేదు అని చెప్పి రంభను కూడా తిడతాడని చెప్పేసి ఒక కథ రాసి ప్రచురించి. అంటే చక్రపాణి మీద గౌరవంతో తప్ప ఇంకో విధంగా కాదు, వ్యంగ్యంగా కాదు.
అంచేత ఒకరినొకరు గౌరవించుకోరు. అంచేతంటే ఆవిడ రచయిత్రే, ఆవిడని తీసేయడానికి వీల్లేదు. అంచేత పాలసీ మ్యాటర్స్లో విభేదాలు ఉండొచ్చు తప్ప పర్సనల్గా మాత్రం వాళ్ళు ఎప్పుడు విభేదాలు ఫీల్ అవ్వలేదు. చక్రపాణి గారు ఒకరినొకరు గౌరవించారు. ఆవిడ బహుముఖ ప్రజ్ఞాశాలి, ఎవరు మన ఈవిడ భానుమతి గారు. అలాగే కౌంటర్ పార్టీ చక్రపాణి గారు బహుముఖ ప్రజ్ఞాశాలి, ఈయన కూడా. ఈయనకైతే అంతటి గౌరవాలు ఇదివరకు వ్యక్తుల్లో, ఇదివరకు దర్శకుల్లో, ఇదివరకు నిర్మాతల్లో ఒకరినొకరు గౌరవించుకునే విధానం ఇలా ఉండేది. సో ఇది నాగిరెడ్డి చక్రపాణి గారికి